చిరంజీవి గారి సినిమా మీ గురించి ఈ 10 ఏళ్ళకి గాని ఇలాంటి కథ దొరకదని చెప్పి రామ్ చరణ్ గారికి చెప్పడం. సినిమా చూసారా చిరంజీవి గారు? చూడలేదు సార్. ఆయనకి తెలుసండి కథ ఇలాగ పైపైన. పైపైన తెలుసండి. ఆయన ఎప్పుడు చూస్తారని. 'సూర్యకిరణ్' గారుని, 'చిరంజీవి' గారు ఎప్పుడు చూస్తారు. ఎమోషనల్ అయిపోతారేమో భయమేస్తుంది. అవునా? హ్మ్. అంటే వాళ్ళు భయపెట్టే సీన్‌లు అయ్యేం లేవండి. ఎమోషన్ ఆళ్ళ కొడుకు అంతలా కష్టపడుతుంటే ఏ తండ్రి స్క్రీన్ మీద చూడబోట్లకి ఏ తండ్రి కన్నా, తల్లి కన్నా మా వైఫ్ అంటుందండి. నేనే ఏడ్చేసాను. 'సూర్యకిరణ్' గారు ఏమైపోతారని భయమేస్తుంది నాకు అంటుంది మా వైఫ్. చూసి నేనే ఏడ్చేసాను. నాకు 'సూర్యకిరణ్' గారి రియాక్షన్ చూడాలని ఉందంటే, అవునా అయితే మేడం చూసినప్పుడు నువ్వు పక్కన కూర్చో నాకు చెప్దువు గాని అన్నమాట. ధైర్యం చెప్తాను. హ్మ్. మొత్తానికి మీరందరినీ కూడా ఒక రకమైన ట్రాన్స్‌కి గురి చేశారు. దట్ ఈస్ యువర్ ఫస్ట్ సక్సెస్ అండి. హీరో దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అందరిని. పాపం సతీష్ బాబు గారు కూడా మీతో పాటు అన్ని ఎత్తులు ఎక్కి, అన్ని పొలాలు దిగి సతీష్ గారు కూడా చాలా కష్టపడ్డాను. ఫస్ట్ ఫిల్మ్ కదండీ ఆయనకిని. హ్మ్. ఫస్ట్ ఫిల్మ్ ఏ బ్యానర్ కన్నా 'రుద్ది' లాంటి బ్యానర్‌కి ఇలాంటి ఫిల్మ్ పెట్టడం అన్నది నిన్న చాలా పెద్ద మాట రామ్ చరణ్ గారు అన్నది. టీ తాగి టిఫిన్ తాగి చేసి వెళ్ళిపోతారు. బట్ ఆయన ఎప్పుడు అలా వెళ్ళలేదు. అసలు 24 అవర్స్ సెట్‌లోనే ఉన్నారండి. ఈరోజు సెట్‌లో ముందున్నారు. మాకన్నా ముందున్నారు. మాతో పాటు సెట్‌లో ఉన్నారు కదండీ. ఎప్పుడు సెట్‌ని వదిలేసలేరండి. సతీష్ గారు రాకపోతే సతీష్ గారు ఏరని అడిగారండి. వస్తున్నారంటండి అంది అంటే ఆ ప్రొడ్యూసర్‌గా సూపర్ అండి. అంటే సినిమాని అంత ప్రేమించడం అది మామూలు విషయం కాదు. అంటే ఓ బిజినెస్‌లా కాకుండా సినిమాని ఎలా అంటే అండి చాలా ప్యాషనేట్‌గా ఒక 5 సినిమాలు చేసినా, 6 సినిమాలు చేసినా మంచి సినిమాలు చేయాలా. ఎక్కువ సినిమాలొద్దు. ఓ మంచి సినిమాలు ఒక 5, 6 చేసినా సరే చాలు. కంగారు లేదు నాకు. వెంకట్ సతీష్‌కెళ్లారంటే అందరికీ తెలియాల. మంచి సినిమాలు తీస్తాడని. అది చాలు నాకు అంటారండి సతీష్ గారు ఎప్పుడు. ఎగ్జాక్ట్‌లీ. అది ఆయనకేం డబ్బుకి లోటు లేదు. డబ్బు కోసం సినిమా తీయక్కర్లేదు అవును. కదా! ఆయనకి చాలా వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాలు ఉన్నాయండి ఆయనకి. ఇప్పుడు ఇంకొక చిన్న యాంగిల్ అడుగుతానండి. రామ్ చరణ్ గారు ఈజ్ లవ్డ్ బై మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ఆడియన్స్. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్. మహిళలు, యూత్, మాసు, పెద్దవాళ్ళు, చదువుకున్న వాళ్ళు, చదువుకొని ఎవ్రీబడి. ఇందులో వాళ్ళు పెద్ద క్యారెక్టర్‌ని లవ్ చేస్తారా? రామ్ చరణ్‌ని లవ్ చేస్తారా సార్? పెద్ది క్యారెక్టర్‌ని లవ్ చేస్తారు. పెద్ది క్యారెక్టర్‌తో లవ్‌లో పడితే చరణ్ గారితో లవ్‌లో పడినట్టే కదండీ. పెద్ది క్యారెక్టర్ చేసింది చరణ్ సారే కాబట్టి. అంటే డెఫినిట్‌గా పెద్ది క్యారెక్టర్‌తో లవ్‌లో పడతారు. ఇంటికి చిన్న పిల్లలకి బాగా నచ్చుతుంది. చిన్న పిల్లలకి చదువు ఇంటర్మీడియేట్, 10థ్ క్లాస్ అనేది మా పాప అది నైన్త్ 9 ఇయర్స్ అండి దానికి. 8 ఇయర్స్. డాడీ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి నాకు అందండి. నీకా? నీకు గూస్ బంప్స్ ఏంటి? ఏ సీన్ నా ఫ్లైట్‌లో వస్తుంటే నేను ఏడ్చాను అందండి. ఏడ్చాను నువ్వు ఏడ్చావా? అంటే చరణ్ సార్ ఫోన్ చేస్తే చరణ్ గారు ఏడ్చావా నువ్వు? ఏ సీన్‌లో ఏడ్చావు? అని అడిగారు. రామ్ చరణ్. ఏ సీన్ నీకు ఏడుపొచ్చింది? అంటే చూడండి ఆయన నేను ఏడ్చావనంటే నేను ఏ సీన్ అని అడగలేదండి. ఏ సీన్ అంటే అది వీడియో కాల్‌లో చెప్తుందన్నమాటండి. ఈ సీన్‌లో నాకు ఏడుపొచ్చింది అంకుల్. ఈ సీన్‌లో నాకు ఇలా అయింది. ఈ సీన్‌లో ఇలా అయింది. దానికి ఇటు 8 ఇయర్స్, 9 ఇయర్స్ దేనికే ఎమోషన్ కనెక్ట్ అయితే ఇంత చిన్న పిల్లకి కొద్దిగా ఏజ్ మెచ్యూరిటీ ఉన్న పిల్లలకి కొద్దిగా అది ఇది తెలిసినోళ్ళకి, ఊహ తెలిసిన వాళ్ళకి బాగా పట్టుకుంటదని అనిపిస్తుందండి. హ్మ్. కరెక్ట్. ఈ సమ్మర్ హాలిడేస్ ఒకటి ఉన్నాయి కాబట్టండి. సమ్మర్ హాలిడేస్ పాయింట్ కాదండి. ఆల్ ఏజెస్‌కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఎందుకంటే ఛాలెంజ్‌ని ఓవర్‌కమ్ అయ్యే ఒక స్ట్రగులు అదెప్పుడు సక్సెస్‌ఫుల్ ఫార్ములా అండి. అది ఒక కొత్త క్యారెక్టర్‌తో మీరు ఇంకా దానికి మల్టిప్లై చేశారు కదా! క్రాస్ ఓవర్ ఎత్తలెట్ అని తీసుకొచ్చి ఏంటి లాస్ట్ 20 మినిట్స్ గురించి ప్రపంచం అంతా దద్దరిల్లిపోతుందండి. అది మామూలుగా ఎమోషనల్‌గా ఉంటదంతే సార్. అంతేనా? అంటే ఆ డ్రైవ్ అలా తీసుకెళ్తుందండి. అంటే 2 క్యారెక్టర్‌లు మాకు కనిపిస్తున్నాయి. మూడో క్యారెక్టర్ అసలు అది దాన్ని ఊసింది. థియేటర్ పెట్టేసారు. థియేటర్‌కి అప్పజెప్పేసారు. ఆడియన్స్‌కండి అది. ఆడియన్స్‌కే. నేను ఒక చిన్న ఫన్నీ క్వెషన్ అడుగుతాను. నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేయండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆల్ ఎ క్రూషియల్ రోల్ రివ్యూస్ విల్ ప్లే అండి. రివ్యూస్ దే ప్లే వెరీ క్రూషియల్ రోల్ ఫర్ ఎనీ ఫిల్మ్. ఈ సినిమా మీద రివ్యూస్ ఎలా ఉంటాయని మీ ఎక్స్‌పెక్టేషన్ సార్? మీరు చాలా బయటకి కనిపించినంత అమాయకులు కారు. బయటకి యూ ఆర్ ఎ వెరీ ష్రూడ్ మ్యాన్ అండ్ అది అందరూ చెప్పారు స్టేజ్ మీద కూడా. యూ ఆర్ ఎ వెరీ ష్రూడ్ మ్యాన్. లేకపోతే మీరు ఇలాంటి కథే రాయలేరు. వాట్ ఈస్ ఇలా రివ్యూస్ ఎలా వస్తాయని ఎక్స్‌పెక్టేషన్ సార్ మీది?
గ్యారంటీగా మంచిగా రాస్తారని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇలాంటి కథను గౌరవించే పర్సన్స్ ఎవరైనా బాగా రాస్తారండి. ఆహ్, ఉప్పెనకి ఉప్పెనకి ఎక్స్‌పెక్ట్ చేశానండి నేను. ఏమని? చాలా బాగా రాస్తారు మెచ్చుకుంటారని. పర్లేదని రాశారండి. కానీ ఆడియన్స్ చాలా గొప్పగా ఇచ్చాడండి. సేమ్ టైము దీనికి కూడా బాగా రాస్తారని అనుకుంటానండి. ఎప్పుడు పాజిటివ్‌గా ఉంటాం కాబట్టి చాలా బాగా రాస్తారని. బాగా రాసేది ఉప్పునికి జరగకపోయినా ఇప్పుడు దీనికి బాగా రాస్తారేమో అది చూద్దామండి. అంటే సి సినిమా తాలూకు కష్టం చూస్తే ఎవరు అంత ఈజీగా ఇది బాలేదు, బాగున్న దాని నుంచే మొదలుపెడతారేమో అండి. బాగున్న దాని నుంచి అంటే సార్ ఒక నెగెటివ్ మాట మాట్లాడడం ఎంత ఈజీ అండి. దాని వెనకాల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, చెన్నైలో మిక్సింగ్ జరుగుతున్నప్పుడు టీమ్ అంతా నిద్ర లేకుండా ఇయన్నీ చెప్తుంటే చాలా సిల్లీగా ఉంటదండి. ఏం సిల్లీగా ఉండేది? ఏంటి లైఫ్ అది. అంటే అది మనకి లైఫ్ అండి. ఆపోజిట్ పర్సన్‌కి అది ఎవరు కష్టమే కదా కష్టం. సార్. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూపించే అది రామ్ చరణ్ పాత్ర పెద్ద పాత్ర పడే కష్టం చూసే కదా ఆడియన్స్ రెస్పాండ్ అయ్యేది. అది ఓకే అండి. అది ఓకే గానండి. మరి అంటే అదే అంటే ఆ కష్టం చూస్తుంటే గనక ఏ పెన్నో గూడా ఫస్ట్ మొదటగా మాట్లాడే మాట మంచి మాటే మాట్లాడుతదేమో బహుశా. నెగెటివ్ మాటతో మొదలుపెట్టదు. చెడు మాట కూడా చెప్పు. బాగోలేని మాట కూడా చెప్పు. అది చివర్లో చెప్పు. ఫస్ట్ బాగున్నాయి చాలా ఉంటాయి కదా! అంటే ఇంతమందికి బాగున్నాయి. నీకు బాగోలేని దగ్గర నుంచే స్టార్ట్ అవుతదా? ఇంతమందికి బాగున్న మాటతో స్టార్ట్ అయిన ఒక సినిమా, ఇంతమందికి బాగున్న మాటతో స్టార్ట్ అయిన ఒక ప్రొడ్యూసర్ సినిమా, ఒక హీరో సినిమా, ఒక డైరెక్టర్ సినిమా, ఒక ఎడిటర్ మొదలుపెట్టిన సినిమా. నువ్వు రాయాలనుకున్నప్పుడు బాగోలేని మాట దగ్గర నుంచి ఎందుకు మొదలుపెట్టడం? నువ్వు కూడా బాగున్న మాట దగ్గర నుంచే మొదలుపెట్టు. నువ్వు రాయాల్సింది బాగోలేనిది కూడా లాస్ట్‌లో చెప్పు. చెప్పొద్దంటలేదు. కానీ దాన్ని ముందు చెప్పొద్దు అన్నది అనిపిస్తా ఉంటదండి. చూద్దామండి ఏం చేస్తారు. బట్ మీరు ఒకసారి ప్రూవ్ చేశారు కదా! ఇది రివ్యూలకి, రిపోర్ట్‌లకి, రిజల్ట్‌లకి సంబంధం లేదని ఉప్పెనతో ప్రూవ్ చేసిన డైరెక్టర్ మీరు. అయ్యా! అది అంటే అప్పుడు అనుకున్న మాటని అంటే నేనేమనుకున్నానంటే అండి, ఎక్కడో 'సీను' సినిమా వచ్చినప్పుడు 'సీను' సినిమా వచ్చినప్పుడు 'నాలుగు కట్ చేస్తే' మేము అప్పుడు కాకినాడలో చదువుకుంటున్నామండి. తమిళ్‌లో వచ్చిన మా ఫ్రెండ్ సాయిరామ్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో చదువుకునేవాడండి. ఒరేయ్! ఆ 'సీను' సినిమాను అక్కడేదో సినిమా అండి. తమిళ్‌లో నా పేరు గుర్తులేదు. 4 కట్ చేస్తార్రా మాట్లాడు అక్కడి నుంచి అమ్మాయి కోసం 4 కట్ చేసుకుంటాడు. ప్రేమ అమ్మాయికి మొగాడని తెలుసు. మొగాడని తెలిసిన తర్వాత 4 కట్ చేసుకుంటే అక్కడి నుంచి ఆడికాడే 4 కట్ చేసుకుంటే 'వెంకటేష్' గారి సినిమా అండి. అవును. అంటే అరే! ఎంత సూపర్ కథ అని తమిళ్‌లో రాశారు. అలాంటి కథ మనకొచ్చిందంటే ఎక్కడో 4 కట్ చేసి ఒక లవ్ స్టోరీ చెప్తేనే ఇంతంటే నేను ఒక ప్రైవేట్ పార్ట్ కట్ చేసి ఒక ప్రేమ కథ చెప్పాను. బయటి కథ వస్తే బయట నుంచి వచ్చిన కథని గొప్పగా పొగుడుతారు. మన ఇండస్ట్రీ నుంచి వచ్చిన కథని పొగడరా అని అనుకుని నేను ఫస్ట్‌నే మొట్టమొదటిగా నాకు అందరు రివ్యూస్‌కి నచ్చితే ఆడియన్స్‌కి నచ్చాలా సినిమా ఆడియన్స్‌కి నచ్చితేనే హిట్ అవుతది అన్నది నాకు తెలియలేదండి ఫస్ట్ సినిమాకి ఎక్స్‌పీరియన్స్. ఓహ్! రివ్యూస్ బాగా మనోళ్ళందరూ రాస్తూ ఉంటారు. ఈ సినిమా మంచి కథని రాస్తుంటారు, మంచి కథని రాస్తూ ఉంటారు. అది ఆలోచించాను తప్పండి. ఆడియన్స్ నచ్చుతది. ఆడియన్స్ నచ్చితే ఆళ్ళు ఇట్టేస్తే ఆళ్ళ డబ్బులొస్తాయి. అప్పుడు నేను పెద్ద డైరెక్టర్ అవుతానని నాకు తెలియలేదండి. ఎంతసేపు అరే! ఈళ్ళు ఇంకా బాగా రాసుండాల్సింది కదా! పర్లేదు బానే ఉందని రాశారు. ఇతను గుడ్ అని రాశాడు. ఇంకా గుడ్ అని రాయాలి కదా! ఇతను ఇలా రాసాడు. అరే! అని అనుకున్నాను. తర్వాత తెలిసిందండి. ఆడియన్స్ వేరు, క్రిటిక్ వేరు. ఇద్దరికి సంబంధం లేదు అని సంబంధం లేదని తెలిసిందండి. కానీ చూసారా? మీరెంత సున్నితంగా చాలా స్ట్రాంగ్ బైఫర్కేషన్ చెప్పారు దీంట్లో. ఏది క్రిటిక్‌కి, ఆడియన్స్‌కి సంబంధం అది తర్వాత తెలిసిందండి. అంతే. అది అంతే.